లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరిని కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు. जो डिमांड करे उसी को पर्ची देना। हाँ, उसी को दे रहे हैं। इस सबको बांट रहे हैं? नहीं, उसको नहीं दे। వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్. తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి. మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూతో పాటు వైసీపీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి. जिन मान्य सदस्यों को अपने मत को संशोधित करना है वही पर्ची लें, क्योंकि माननीय सभा आप विद्वान है, इसलिए एक बार और प्रयास कर लें। జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు 2024ను కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు. ఇది ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాస్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు. జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. దీనిపై డివిజన్కు అనుమతించాలన్నాయి విపక్షాలు. దీంతో డివిజన్కు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా. జమిలీ బిల్లు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడం పై సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు స్పీకర్. కొత్త పార్లమెంటు బిల్డింగ్లో తొలిసారి ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు జమిలీతో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిలేదని చెప్పారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్. తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి. మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూతో పాటు వైసీపీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు 2024ను కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు. ఇది ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాస్ 5 కల్పిస్తుంది.
రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. 1967 వరకు లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పలు కారణాలతో జమిలీ ఎన్నికలు జరగలేదు. జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. దీనిపై డివిజన్కు అనుమతించాలన్నాయి విపక్షాలు. దీంతో డివిజన్కు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా. జమిలీ బిల్లు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడంపై సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు స్పీకర్. కొత్త పార్లమెంటు బిల్డింగ్లో తొలిసారి ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు జమిలీతో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిలేదని చెప్పారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరిలను కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్. తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి. మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూతో పాటు వైసీపీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు 2024ను కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు. ఇది ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాస్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. 1967 వరకు లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పలు కారణాలతో జమిలీ ఎన్నికలు జరగలేదు. జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. దీనిపై డివిజన్కు అనుమతించాలన్నాయి విపక్షాలు. దీంతో డివిజన్కు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా. జమిలీ బిల్లు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడంపై సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు స్పీకర్. కొత్త పార్లమెంటు బిల్డింగ్లో తొలిసారి ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు జమిలీతో రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్. కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందన్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్. తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి. మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూతో పాటు వైసీపీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి. జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు 2024ను కేంద్ర మంత్రి సభ ముందు ఉంచారు. ఇది ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాస్ 5 కల్పిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. 1967 వరకు లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పలు కారణాలతో జమిలీ ఎన్నికలు జరగలేదు. జమిలీ బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కేబినెట్ భేటీ స్వయంగా చెప్పారని అన్నారు. బిల్లుపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు షా. सुधार का विधेयक संवैधानिक संशोधन जब कैबिनेट में चर्चा में आया तब प्रधानमंत्री जी ने स्वयं मंशा व्यक्त करी थी कि इसको जेपीसी को देना चाहिए. इस पर विस्तृत चर्चा सभी स्तर पर होनी चाहिए. इसलिए मुझे लगता है कि इसमें सदन का ज्यादा समय जाया करे बगैर अगर मंत्री जी कहते हैं कि इसको जेपीसी को सौंपने के लिए वो तैयार है तो जेपीसी में सारी चर्चा होगी और जब जेपीसी के रिपोर्ट के आधार पर कैबिनेट इसको पारित करेगी तब भी फिर से चर्चा होनी है. तो मैं मानता हूं कि माननीय मंत्री जी अगर जेपीसी में रखने की इच्छा व्यक्त करते हैं तो यहीं पर एक चीज समाप्त हो जाएगी. జమిలీ ఎన్నికల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్. కేంద్ర సర్కార్ వెంటనే జమిలీ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తుందని విమర్శించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్రం తీరును తప్పుపట్టారు మనీష్ తివారీ. And that basic structure doctrine spells out that there are certain features of the Indian Constitution which are beyond the amending power of this House also. One of the essential features is federalism and the structure of our democracy. And therefore, the bills which have been moved by the Honorable Minister of Law and Justice absolutely assault the basic structure of the Constitution and are beyond the legislative competence of this House, and therefore they need to be opposed ab initio, and the introduction of those bills have to be stopped. Under our constitutional scheme, that the tenures of the state legislatures can be made subject to the tenure of the national legislature. That is completely an antithesis of the constitutional scheme. There is absolutely no way under the Indian constitutional scheme where
the states are separate constituents and equal constituents, the term of the state legislatures can be made subject to the term of the national legislature. And my final point, Mr. Speaker, sir, India is a union of states. Article 1 of the Constitution states that India is a union of states and not vice versa. And so, therefore, this excessive centralism, which is sought to be brought into existence by this bill, absolutely militates against the constitutional scheme in its essence, in its entirety, and in its very object. And therefore, Mr. Speaker, sir, I would once again like to urge this House that the introduction of the bill and the consideration of the bill, because of the basic structure doctrine enunciated by the Supreme Court in the Kesavanand Bharti case, is beyond the legislative competence of this House, and therefore this bill needs to be withdrawn immediately. జమిలీ ఎన్నికల బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్నారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారులు వస్తాయన్నారు. లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలీ బిల్లును వ్యతిరేకించారు ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. జమిలీ బిల్లు ఎన్నికల సంస్కరణలు కావని, ఇది కేవలం ప్రధాని మోదీ కల మాత్రమేనని తెలిపారు. రాష్ట్రాల అసెంబ్లీలను పార్లమెంటుతో కలపకూడదన్నారు కళ్యాణ్ బెనర్జీ. This proposed bill hits the basic structure of the Constitution itself. And if any bill, any act which hits the basic structure of the Constitution, that is ultra-virus. And it is ultra-virus. Sir, proposed Article 83, Sub-Article 5 is just contrary to Article 83, Sub-Article 2. Just contrary. Either you keep 83.2 or you keep 83.5. Both cannot be kept. Both are inconsistent with each other. Doctrine of pleasure is under Article 311 of the Constitution. But a mandate which has been given by the people of the country, that state assemblies tenure will be depending upon the doctrine of pleasure of this House. How it can be? This is inconsistent. It cannot be accepted. Sir, we must remember this. State government and the state legislative assembly are not subordinate to the central government or to the parliament itself. This parliament is having the power to legislate law. A party cannot remain as a ruling party. One day it will be changed. Sir, why law providing state funding for conducting the election is not brought? Will be resolved. Do all elections. How many monies are being spent? All elections should be brought, should be done from the state election fund. Why we are not bringing? That will be brought real election reforms. This is not the election reform. Regarding the first amendment of the Constitution, sir, Dr. B.A. Ambedkar said, we are giving a draft constitution to the country, and country will make the amendment. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్. తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి. మరోవైపు బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూతో పాటు వైసీపీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి.
రాజ్యాంగం కల్పించిన అధికారాలకు వ్యతిరేకంగా జమిలి బిల్లు ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం పరిమిత అధికారాలు కల్పించిందన్నారు. ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేలా బిల్లు తెస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి రాష్ట్రపతులకు ఇష్టానుసారంగా అధికారాలిచ్చేలా బిల్లు ఉందన్నారు గౌరవ్ గొగోయ్. ये दोनों कानून संविधान और नागरिकों के वोट देने के जो उनकी संवैधानिक अधिकार है उस पर आक्रमण है और इसका हम पुरजोर विरोध करते हैं। विरोध का आधार ये है कि इस सबसे पहले 82(5) में चुनाव आयोग को जो यहाँ पे ताकत दी गई है कि चुनाव आयोग आज राष्ट्रपति को अपना एक निर्णय दे सकते हैं कि कब निर्वाचन हो सकता है, वो आर्टिकल 324 में है, जहां पर इलेक्शन कमीशन को बस कैसे सुपरवाइज करना चाहिए, कंट्रोल करना चाहिए, इलेक्शन रोल कैसे बनाना चाहिए, वहीं तक ही चुनाव आयोग की क्षमताओं का सीमा बनाया है। लेकिन इस संविधान ने चुनाव आयोग को असंवैधानिक गैर कानूनी ताकत दी है। राष्ट्रपति अगर कोई परामर्श लेते हैं तो सिर्फ काउंसिल ऑफ मिनिस्टर्स से परामर्श लेते हैं, वो कभी भी वो चुनाव आयोग से परामर्श नहीं लेते हैं। ये एक गैर संवैधानिक इन्होंने एक ढांचा बनाया है का ये जो खर्च है कम करना चाहते हैं। चुनाव आयोग के खुद उन्होंने कबूल किया है कि 2014 की चुनाव आयोग में कितना पैसा खर्च हुआ, लगभग 3,700 करोड़। ये 3,700 करोड़ के लिए ऐसा एक गैर संवैधानिक कानून ये लाए हैं, ये पूरी तरीके से ये तथ्य के खिलाफ है। हम दोबारा कहना चाहते हैं कि संविधान और एक नागरिक जो आर्टिकल 14 जो उसको वोट देने का अधिकार देते हैं, वो जब वोट देता है तो हमारे संविधान में लिखा है कि जो 5-year टर्म है, जो 5-year टर्म है आर्टिकल 83(2) में हाउस ऑफ पीपल को और आर्टिकल 172(1) में जो 5-year टर्म है उसके साथ खिलवाड़ नहीं कर सकते। ये एक गलत नीति आयोग के रिपोर्ट के आधार पर ये कहना चाहते हैं। జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతిస్తుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 1 నేషన్ 1 ఎలక్షన్తో ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నారు. దేశంలో జరిగిన జనరల్ ఎలక్షన్లకు 6,000 కోట్ల ఖర్చయిందని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. జమిలి ఎన్నికలతో రాజకీయ పార్టీలకు సైతం ఖర్చులు తగ్గుతాయన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. To express our unwavering support for the NDA's 1 nation and 1 election bill. Sir, our party's guiding force, Sri Nara Chandrababu Naidu ji, has always championed transformative ideas and is well recognized and respected as a visionary leader, sir. TDP is deeply committed to nation-building initiatives such as Vikasit Bharat 2047 and aims to align them with Vikasit Andhra 2047. Reflecting the true spirit of cooperative federalism and a shared vision for progress and development. Sir, there are several advantages of 1 nation, 1 election bill, but I would like to quote 4. Number one, reduced expenditure and logistical efficiency, sir. Although the official figures for the 2019 Lok Sabha elections vary, news reports estimate the Election Commission of India has spent more than 6,000 crores, sir. In 2024, the estimate of spend was more than 10,000 crores, sir. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ కింద సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి కలిపే సవరణ బిల్లును సైతం సభ ముందుకు తీసుకొచ్చారు. వన్ నేషన్ 1 ఎలక్షన్ పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు అర్జున్ మేఘ్వాల్. తర్వాత దీనిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసన తెలిపాయి. माननीय सदस्यों, जब भी आपको वोटिंग मशीन से मतदान होता है
तो आप सब अपनी सीट से दबाए गए बटन और सदन के दोनों ओर लगी हुई बड़ी स्क्रीन में आप मिलान कर सकते हैं। अगर मिलान में सही नहीं होता है और आपको कुछ करेक्शन करना है एब्सेंट में या मतदान में, तो ही आप पर्ची मांगे और तो ही पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। बहुमत के पक्ष में मतदान हुआ। बहुमत प्रस्ताव के पक्ष में हाँ। माननीय मंत्री जी, अब विधेयक को पुनः स्थापित करें। Honorable Speaker, sir, with your permission, the Constitution's 129th Amendment Bill 2024, I introduce the bill. Item number 19. Honorable Speaker, एक sir. मिनट मैं पढ़ूंगा। प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में। मंत्री जी विधेयक को पुनर्स्थापित करें। Honorable Speaker, sir, with your permission, I introduce the Union Territories Law Amendment Bill 2024. I introduce the bill, sir. Thank you. सभा की कार्रवाई आज 3 बजे तक के लिए स्थगित की जाती है।